అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం ధ్యాన భీమఖండంలో భాగంగా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 నక్షత్రపాత శివాలయ గ్రామాలలో భాగంగా ఈరోజు మనం ఉత్తరా నక్షత్రం 3వ పాదం మరి నదురుపాద గ్రామం అయితే విచ్చేస్తున్నామండి. మరి ఈ గ్రామంలో ఉన్న శివాలయానికి విచ్చేసి ప్రతి దేవాలయము ధ్యానాలయాలు అవ్వాలనే ఒక సంకల్పంతో పత్రిసారి చుట్టిన శ్రీకారాన్ని మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి మరి ఈ ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం కోసం ఎంతోమంది మాస్టర్స్ విచ్చేస్తున్నారు. నమస్తే అండి. మరి ధ్యాన భీమఖండం ఎంత విజయోత్సవంగా జరుగుతుంది, ఎంతో అద్భుతంగా. మరి ఇప్పటికి 47వ వారంలోకి విచ్చేస్తున్నారు. ఈ 47 వారాలు మీరు ఎంత ఆనందంగా గడిపారు, ఎంత ఆనందంగా ఎంతోమందికి ధ్యాన ప్రచారం చేశారో మీ మాటల్లో మా ఎన్ఎంసి ఛానల్ చేసే ప్రేక్షకులకి తెలియజేస్తానని కోరుకుంటున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. ఎన్ఎంసి ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. ధ్యాన భీమఖండంలో ఇది 47వ వారం అండి. నదురుబాద రామచంద్రపురం మండలం. ఇక్కడ శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉత్తర 3వ పాదం అండి. ఈ 46 వారాలు కూడా అద్భుతంగా, చాలా అద్భుతంగా జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వెళ్ళడం, ఆ గ్రామంలో ఇంటింటా ధ్యాన ప్రచారం అండి. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇవ్వడమే కాదు, దాని గురించి ధ్యానం గురించి తెలియజేయడం, వాళ్ళకి విశేషంగా ధ్యానం యొక్క లాభాల గురించి తెలియజేయడం. ధ్యానం సర్వసాధారణంగా ధ్యానం అన్నది అతి సులువైన పద్ధతి. ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం, దాని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారండి. మానవుని ఆహారం శాకాహారం కాబట్టి ప్రతి ఒక్కరూ మనం శాకాహారం తీసుకోవడం వల్ల, శాకాహారం అన్నది పంచభూతాల నుంచి వస్తుంది. భూమి, గాలి, నీరు, అగ్ని, వాయువు నుంచి. అటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనం శారీరకంగా శక్తివంతంగా ఉంటాం, దృఢంగా ఉంటాం. మనం శాకాహారం తీసుకోవడం వల్ల ఎన్నో జీవులు రక్షించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. అందరికీ కూడా ధ్యానం వల్ల ఇప్పుడు బీపీ, షుగర్, ఈ వ్యాధులన్నీ కూడా మానసిక ఆందోళన వల్ల వస్తున్నాయి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతత రావడం వల్ల బీపీ, షుగర్ కానీ ఇవన్నీ కూడా శాశ్వత వ్యాధులు కాదు, మనకు మనమే తగ్గించుకోవచ్చు అని చెప్పడానికి మా తాళరేవు డాక్టర్ గారు, దుగ్దూరు డాక్టర్ గారు, గాజులు డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రచారంలో రావడం, ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలియజేయడం వల్ల వాళ్ళకి అవగాహన జరిగి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాంసాహారం వల్ల 159 రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పడం, శాకాహారమే విశిష్టమైంది, అది మానవుని ఆహారం అని చెప్పడం వల్ల మేము మాత్రం చాలా అద్భుతంగా ప్రతి వారం కూడా ఒక టూర్ ట్రిప్ లాగా ఫీల్ అవుతున్నాం అండి అందరితోటి. చాలా అద్భుతంగా జరుగుతుంది. అదే విషయానికి వస్తే మరి ఎంతో మంది మాస్టర్స్ మీ దగ్గర ఇలా గ్రూప్ గా పోగవుతారు. మరి వాళ్ళందరికీ భోజనాలు ఎలాగా, వాళ్ళందరికీ అసలు మీరు ఏ విధంగా వసతి కల్పిస్తున్నారు? అంటే చాలా చోట్ల వచ్చే డౌట్లు ఏంట్రా అంటే, మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా, మీకు ఏమైనా వస్తున్నాయా, దాని మీద మీరు తెలియజేస్తారు. ఇక్కడ ఈ ధ్యాన ప్రచారంలో మేము వెళ్ళి గ్రామంలో ఎవరైనా పిరమిడ్ మాస్టర్ ఉంటే భోజనాలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి. లేనప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా 2 కేజీలు బియ్యం అని, పప్పు అని, సాంబార్ అని అందరూ సమిష్టిగా చేసుకెళ్ళడమే కాదు, డబ్బులు ఇచ్చి కొనడం కాకుండా అందరూ సమిష్టిగా తెచ్చుకుని కార్తీక మాసం వనభోజనాల్లాగా షేర్ చేసుకోవడం, అద్భుతంగా అందరితోటి కూడా అనుభవాలు షేర్ చేసుకోవడం అది ఉంటుందండి. దీనికి ఏంటంటే వ్యాన్ ఒకటి ఉంది, శివరారెడ్డి గారు ఇచ్చారండి ధ్యాన ప్రచారానికి. ఆ వ్యాన్ ఉపయోగించుకుని దానికి పెట్రోల్ కొట్టించుకోవడం తప్ప ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఆఖరి ప్రశ్న ఏంటంటే, మరి ఈ ఎన్ఎంసి ఛానల్ మీకు ఫేవర్ గా ఉంది కాబట్టి ఎన్ఎంసి ఛానల్ గురించి ఒక చిన్న మాట. ముఖ్యంగా ఎన్ఎంసి ఛానల్ ప్రతి వారం కూడా ఒక వీడియోగా తీసి దాన్ని ప్రజెంట్ చేయడం అన్నది అద్భుతంగా ఉందండి. అంటే మేమైతే సెల్లో తీసుకుంటున్నాం. ఈ చాలా ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియజేయడంలో ఎన్ఎంసి ఛానల్ చాలా సహకరిస్తుంది. వారికి శ్రీరామ్ గారికి చాలా ధన్యవాదాలు ఆ విషయంలో. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు, మరి మీకు ధ్యానం ఏ విధంగా పరిచయం, ఎలా పరిచయం, ఒక్క మాటలో పరిచయం చేసుకోండి. నేను డిపార్ట్మెంట్లో చేసేవాడిని ఎలక్ట్రికల్లో. తర్వాత మన గుప్తా గారు,
తర్వాత గుప్తా గారి ఫ్యామిలీ, తర్వాత రామారావు గారు, కాలరావు డాక్టర్ గారు, వాళ్ళ మిస్సెస్, అలాగే మొత్తం మీద ఒక 50 మందితో స్టార్ట్ చేసి 110 మంది దాకా ఈ ధ్యాన భీమకండకి అందరూ కూడా ఫాలో అసలు అవుతున్నారు. మీకు ధ్యానం ఏ విధంగా పరిచయం అయింది సార్? ధ్యానం ఏ విధంగా అంటే, నేను మామూలుగా బయట చేసేవాడిని వర్క్. నాకు ధ్యానం అనేది తెలియదు. నాకు గుప్తా గారే ఫస్ట్ నాకు చెప్పింది. ఆయన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు నాకు థైరాయిడ్ ఉండేది, థైరాయిడ్ కూడా పోయింది. ధ్యానం సూపర్ నేను సూపర్ ప్రతి సార్. చోట కూడా నేను ప్రతి వారం కూడా వెళ్ళి మేము ధ్యాన ప్రసారం చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి తిరిగి ఓకే సార్. ఈ భీమకండ మరి ఈ ధ్యాన భీమఖండంలో ఇప్పుడు 47వ వారానికి వచ్చాం మనం 47వ దగ్గరగా. అంటే సుమారు 47 వారాలుగా మీరు ధ్యాన భీమఖండంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ నుంచి ఇచ్చే రెస్పాన్స్ అవతల నుంచి ఎలా అనిపిస్తుంది? నాకు అవతల నుంచి కూడా రెస్పాన్స్ బాగుంది. మేము కూడా చాలా ఇదిగా, మాకు చాలా ఆనందంగా, ఎంతో సంతోషంగా చేస్తాము ఈ విషయంలోనూ. ప్రతి ఊర్లోనూ మేము ప్రతి సోమవారం మొత్తం ఇలా ప్రతి సోమవారం వెళ్ళటానికి 108 సోమవారాలు వస్తున్నాయండి. 2 సంవత్సరాలు 3 నెలలు పడుతుంది మా తిరగడానికి ప్రత్యేకంగాను. ప్రతి వాళ్ళు వచ్చి మా మొత్తం మీద 40 మందితో ఇప్పుడు 110 మంది దాకా జనం తయారయ్యి ప్రతి ఇంటికి ఐదుగురు ఒక వీధికి 10 మంది 5 చొప్పున వెళ్ళి ప్రతి డోరు కేకేసి వాళ్ళకి నలుగురు ఎక్కువ మంది ఉంటే అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ధ్యానం చెప్పి, లేని వాళ్ళు ఉంటే మనల్ని ఇక్కడ గుడికాడికి వచ్చేయమని, ఒకళ్ళు ఇద్దరు గుడికాడికి వచ్చేయమని, గుడికాడ కూడా ఇక్కడ ధ్యాన ప్రసారం ధ్యానం గురించి నేర్పుతున్నారు అందరికీ. నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఓకే సార్. ఈ మరి BMC ఈ భాగంలో భాగంగా NMC ఛానల్ వారికి మాత్రం ఒకసారి నా మాట వినండి. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎంసి ఛానల్ మీ దగ్గరకు వచ్చి ఇంతలా సేవ చేస్తున్నందుకు ఎన్ఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో తెలియజేయండి. NMC ఛానల్ గురించి మేము చెప్పనక్కర్లేదంటే చాలా చాలా బాగా చేస్తారు శ్రీరామ్ గారు. ప్రతి ఊరు కూడా కూడా వచ్చారు, ఫాలో అవుతున్నారు. అందరి చేత కూడా చేస్తున్నారు. మొత్తం అందరినీ కూడా తీసి వీడియోలో కూడా పెడుతున్నారు. ఆయనకి మన భీమకండ గురించి మన ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను మరి విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ గారు, నమస్తే అండి. మరి ఈరోజు 47వ సోమవారం భీమఖండం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ 46 సోమవారాలు మీకు ఎలా అనిపించింది? ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మీకు ఏ విధంగా అనిపించిందో మీ మాటల్లో తెలియజేస్తాను కోరుతున్నాను. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చి కల్పించారు. అలాగే అహింసా శాకార జగత్తులో భాగంగా ధ్యాన భీమఖండం నిర్విరామంగా జరుగుతుంది. 47వ వారం చేరుకున్నా, ఇంకా హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాం మనం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతి సోమవారం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళడం, వాళ్ళకి మీరు ధ్యానం గురించి చెప్పడం, ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ కింద ఇది ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్ అందరికి కూడా చాలా అద్భుతంగా ఇందులో పాల్గొంటున్నారు. ప్రారంభంలో ఒక 30 నుంచి 40 మంది స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 100 పైనే దగ్గరగా ఒక 120 అలా గ్యాదర్ అవుతున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఇది ఒక బాధ్యతగా స్వీకరించి అహింస శాకాహార జగత్తులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం, చాలా మంచి అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాస్టర్ కూడా ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళందరికీ ప్రాజెక్టు ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా, ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా ఎంతోమంది మాస్టర్లకి వారు వర్క్ చేసుకునే అవకాశం, ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి, శాకాహార గురించి, పిరమిడ్స్ గురించి చెప్పుకునే అవకాశం ఈ ప్రోగ్రాం ద్వారా లభిస్తుంది. ఓకే సార్. మరి ఎన్ఎంసి ఛానల్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యి మీ అందరికీ ఎంతో చోట్ల తెలియని వాళ్ళకి కూడా ఎన్ఎంసి ఛానల్ మీకు ఏ విధంగా సాయం చేస్తుందో మీ మాటల్లో తెలియజేయండి సార్. ఈ అటు పిఎంసి ఇటు ఎన్ఎంసి విధంగా ఎన్ఎంసి ఛానల్ ద్వారా ప్రతి అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అందరికీ ప్రచారం చేయడం అనేది మన ఎన్ఎంసి ద్వారా జరుగుతుంది. దాని ఫౌండర్ మరి శ్రీరామ్ గారు, ఆయనకి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఆయన ప్రతి ఏ వారం కూడా ఇంకా మానకుండా ముందుగా మాకన్నా ముందుగా వచ్చి ఇదంతా కూడా ఎంత కవర్ చేయడం, ఇక్కడ అందరినీ ధ్యానాల అనుభవాలు తీసుకోవడం, ప్రతి మాసం యొక్క ఉద్దేశాలు కానీ వాళ్ళ యొక్క అనుభవాల్ని అన్నీ తీసుకుని కూడా ఆయన చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ఎంసి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్.
మరి నమస్తే. ఈరోజు ధ్యాన భూఖండంలో భాగంగా 47వ సోమవారం మనం అయితే వచ్చేస్తున్నాము. ఓకే. మరి ఈ 46 వారాలు మీకు ఎలా అనిపించింది? ఈ 46 వారాల్లో మీరు ఎంతోమందికి ఇంటింటో ధ్యాన ప్రచారం చేస్తుంటారు. మరి అంతట్లో కూడా అంత మీరు పొందిన ఆనందాన్ని మన ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియజేస్తానని కోరుతున్నాను. ఓకే ఓకే మాస్టర్. మొట్టమొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి శతకోటి వందనాలు. ఏంటంటే నేను ఈ యొక్క ధ్యాన భీమఖండ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పూర్తిగా దీని గురించి ఏం తెలియదు. అయితే మాకు ఊరికి దగ్గరగా ఇంగిరం గ్రామంలో జరుగుతుందని తెలిసి నేను కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకు మొట్టమొదటి రోజే నాకు అనిపించింది ఏంటంటే మనం ఇలాగ 10 మందికి ధ్యాన ప్రచారం చేస్తే మనకి అద్భుతమైన ఆత్మ ఆనందం కలుగుతుంది అని నేను అనుభవించాను. అదేవిధంగా మరి తర్వాత కార్యక్రమాలన్నిటికీ అంటే ఇంతవరకు 46 వారాలు కూడా నేను అమితమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాను. అది మొట్టమొదటి ఈ ఉపయోగం నాకు పర్సనల్గా. తర్వాత మరి మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. మీ ద్వారా ఎంతమంది ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? నేను నా తోటి మెడిటేటర్స్తో కలిపి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. అది కూడా ఇంటింటికి ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్లో భాగంగా. ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మాకు ఇంతవరకు తెలియలేదండి, మీ యొక్క గ్రూప్ వచ్చి మెడిటేటర్స్ వచ్చి మాకు చెప్పడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు వింటూ ఉన్నాం తప్ప ఇంత సులభంగా ఈ ధ్యానం అన్నది ఉంటుంది అని మాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి మేము చక్కగా ఆచరిస్తామండి అని చాలామంది చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. ఓకే సార్. మరొకటి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఇది హిందువులకు సంబంధించింది అనే ఒక అభిప్రాయం వాళ్ళలో నాటుకుపోయింది. మేము ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు మేము అలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఎగ్నెస్ట్ అని అనుకున్నారో వాళ్ళని కూడా ఎలా కన్విన్స్ చేయాలి, ఎందుకు ఈ మార్గం అది కేవలం హిందువులదా, క్రిస్టియన్స్దా, ముస్లిమ్స్దా, జైన్స్దా, సిక్కులదా అని కాకుండా ప్రతి ఒక్కరిది ఇది ఎలా చెప్పడం జరిగిందంటే ఈ ప్రకృతిలో ఉన్న గాలి అందరిది. మరి గాలి పీల్చుకోవడం మనం చెప్పేది ఏంటి? గాలి ఎలా పీల్చుకుంటున్నాం ముక్కు ద్వారా, అలాగే గాలి ఎలా వదులుతున్నాం అనే విషయమే కదా. మరి ఈ గాలి అందరిది అయినప్పుడు దీంట్లో ముస్లింలు ఏంటి, మరోటి క్యాస్ట్ ఫీలింగు లేకపోతే కమ్యూనిటీ ఫీలింగు ఎందుకు వచ్చింది మధ్యలో? అందుకని మేమేం చెప్పేవాళ్ళం అంటే ప్రతి ఒక్కరికి అలా కదమ్మా, మీకు ముక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ భూమి మీద ముక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం ఆచరించడానికి అర్హులే, వాళ్ళు వీళ్ళు ఏమీ లేదు. సార్ మరి ఇప్పుడు ఇదే ధ్యాన భీమఖండంలో భాగంగా ఎన్ఎంసి ఛానల్ గురించి, అంటే ఎన్ఎంసి ఛానల్ ద్వారా ఎంతోమందికి ఈ భీమఖండం ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది. మరి ఈ ఎన్ఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో తెలియజేయండి సార్. రియల్గా చెప్పాలంటే ఎన్ఎంసి ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేయడం జరిగింది నాకు తెలిసినంతవరకు. కానీ అద్భుతంగా ఈ ధ్యాన భీమఖండ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఎన్ఎంసి ఛానల్ అయితే బాగా డెవలప్ అయింది. కేవలం ఎన్ఎంసి ఛానల్ వలన చాలా వేల మందికి, లక్షల మందికి ఈ ధ్యానం యొక్క గొప్పతనం, తర్వాత ఈ ధ్యాన భీమఖండంలో చేసే కార్యక్రమాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ఇది వరకు 10ల సంఖ్యలో వచ్చే ధ్యాన భీమఖండ కార్యక్రమానికి ఈరోజు 100 మంది దాటిపోయారు. అది కేవలం ఎన్ఎంసి ఛానల్ యొక్క గొప్పతనం. అందుకని ఎన్ఎంసి ఛానల్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో శ్రీరామ్ గారికి శతకోటి అభినందనలు తెలియజేస్తున్నాను నేను. ఈ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ధ్యానం యొక్క
విశేషాలను ధ్యాన కార్యక్రమాల యొక్క విశేషాలను అన్నిటి కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు కాబట్టి వినండి, చూడండి, ప్రతి ఒక్కళ్ళు చూసి ఫాలో అవ్వాలి. మీరు ఒకటి చూడడం కాదు, వినడం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆచరించి చూస్తేనే మీకు దాని యొక్క విలువ ఏంటది అన్నది అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను, ఈ ఎన్ఎంసి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ కండిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మరి 46 వారాలుగా గత 46 వారాలుగా ధ్యాన భీమఖండం నడుస్తుంది. మరి ఈ 46 వారాలు ధ్యాన భీమఖండంలో పాల్గొన్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మీ మాటల్లో తెలియజేయండి అమ్మా. నమస్తే అండి. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వకంగా నమస్కారములు. నేను ఈ భీమకాండ నాకు చాలా బాగా నచ్చింది. మరి ఈ భీమకాండ అనేది ప్రతి సోమవారం మేము వస్తున్నాం. ఈ భీమకాండ అనేది ప్రాజెక్టు చాలా ప్రతి వారం మనం ఇంటి నుంచి రావాలంటే రాలేం. ఇది ప్రాజెక్టుని పెట్టిన వల్ల ప్రతి వారం వచ్చి ప్రతి ఇంటింటికి మేము ధ్యాన ప్రచారం చేయన్నది ఈ భాగ్యాన్ని మేము ఎంతో ఆనందపడుతున్నాం. మరి ఇలాంటి ఈ భీమకాండ అనేది ప్రతి నిత్యం ఇంకా జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుని పెట్టిన వల్లనే మేము ఇక్కడికి రాగలుగుతున్నాం. మరి 108 వారాలు అన్నారు, 108 వారాలు ఖచ్చితంగా రావాలనేసి మేము మరి వస్తున్నాం. మరి ఎప్పుడు నిత్యం జరుగుతుంది అనుకోండి, ప్రతి నిత్యం మనం ధ్యాన ప్రచారం అవుతుంది. చాలా బాగుందండి ఈ ప్రాజెక్టు. భీమకాండకు మాకు ఎంతో ఆనందిస్తుంది. ప్రతి వారం మీకు ధ్యాన ప్రచారం చేసే భాగ్యాన్ని మాకు ఈ భీమకాండ మాకు అవకాశం ఇచ్చింది. ఓకే మేడం. మరి అలాగే ఎన్ఎంసి ఛానల్ ద్వారా ఎంతో మందికి భీమకాండం గురించి తెలుస్తుంది. మరి ఆ యొక్క మాటల్ని ఎన్ఎంసి ఛానల్ కోసం మీ మాటలో తెలియజేస్తాను కోరుతున్నాను. అద్భుతం అండి, ఎన్ఎంసి ఛానల్ అద్భుతం. మరి ఎన్ఎంసి ఛానల్ మనకి ఉంది, ఎందుకంటే ఎన్ఎంసి ఛానల్ వల్ల ఎంతో మరి ప్రచారం అవుతుంది. ప్రతి ఊరికి, ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి వెళ్తుంది. ఇలాంటి ఎన్ఎంసి ఛానల్ మనకి ఎంత తోడ్పడుతుందంటే మీరు చెప్పలేము. ఇలాంటి ఎన్ఎంసి ఛానల్ మీరు కూడా అందరూ చూసి సబ్స్క్రిప్షన్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. ఎన్ఎంసి ఛానల్కి మరి సపోర్ట్ ఇవ్వండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. మీరు ఒక వృత్తిరీత్యా డాక్టర్ గారు అని మాకు అందరికీ తెలిసింది. మరి ఈ ధ్యాన భీమఖండంలో భాగంగా ఇప్పుడు 46 వారాలుగా భీమఖండం ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇప్పుడు 47వ వారంలోకి మనం అందరం అయితే విచ్చేస్తున్నాము. మరి 46 వారాలుగా మీరు పొందిన ఆనందాలని మన ఎన్ఎంసి ఛానల్ ద్వారా మీరు పంచుతారని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఎన్ఎంసి బ్రహ్మర్షి పితామహపత్రిజీ వారికి, స్వర్ణమాలమ్మ గారికి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ ధ్యాన భీమఖండ ప్రాజెక్ట్ అన్నది చాలా విశేషమైన శక్తి గలదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే వారం సోమవారం వచ్చిందంటే పండగ కింద ఉన్న మాకు అందరూ 4 మూలల నుంచి 20 మందితో మొదలుపెట్టి ఈరోజు 200 మంది ధ్యానులు వారం కలుసుకుని సత్సంగం జరుపుకుంటున్నాము. ధ్యాన ప్రచారం చేసేటువంటి భాగ్యం, మంచి సదావకాశం ఈ యొక్క భీమఖండ ద్వారా మేము పొందుతున్నాము. ఇదే కనుక ఈ ప్రాజెక్ట్ కానీ పెట్టకపోతే ఇంత ప్రచారం చేయలేకపోదు. ఈ యొక్క మంచి అవకాశంగా తీసుకున్నాము. దీని ద్వారా ఎంతో మనశ్శాంతిని పొందుతున్నాము, ఎంతో ఆరోగ్యాన్ని పొందుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. మరి ఎన్ఎంసి ఛానల్ ఇందులో భాగమైనందుకు మీరు మీ మాటల్లో ఎన్ఎంసి ఛానల్ గురించి తెలియజేస్తాను కోరుతున్నాను. ఇది ఎన్ఎంసి ఛానల్ అంటే కార్యకారణ సంబంధానికి ప్రత్యేక. ఈ యొక్క భీమఖండ్ రావడం, ఎన్ఎంసి ఛానల్ ప్రారంభించడం మరింత శక్తిని ఆపాదించుకుంది ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్కి. ఆ భీమఖండ్ జరిగింది అయిపోతుంది, కానీ ఈ నేచురల్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోయి ఎప్పటికీ భీమఖండకి తిరుగులేని ఖ్యాతిని ఇస్తుంది నేచురల్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్ యొక్క విశేషమైనటువంటి కార్యకారణ సంబంధం ఏమిటా అన్నది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అందుచేత అందరూ నేచర్ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊర్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా ఎన్ఎంసితో మీరు పాలు పంచుకోండి, ఎన్ఎంసికి పంపించండి, మీ వంతు సహకారం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్ శ్రీధర్ గారు. మరి తాళరేవు నుంచి మీరు రావడం జరుగుతుంది. ఈ ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ 46 వారాలుగా జరిగింది, 47వ వారం. మరి 46 వారాలుగా మీరు జరుగుతున్న ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో తెలియజేస్తాను కోరుతున్నాను.
నిమ్మకానికి చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ప్రతి సోమవారం జరిగేది ఈ కార్యక్రమం. మా డాక్టర్ గారు మేమంతా కలిసి ఉన్నాము. చాలా ధన్యవాదాలు, వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, ఎన్ఎస్సి ఛానల్ వారికి ధన్యవాదాలు. ఓకే అండి. మరి ఇప్పుడు 47వ వారంలోకి వచ్చారు కదా, 46 వారాలు పూర్తి చేసుకుని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అది మాటలుగా చెప్పలేము. ఎందుకంటే ధ్యానం చేసుకుంటే సంతోషం అన్నీ కలుగుతాయి. అది అద్భుతమైనది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎంసి ఛానల్ పాల్గొంటున్నందుకు మీ మాటల్లో తెలియజేయండి. ఎన్ఎంసి ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రచారం అనేది ఎన్ఎంసి ఛానల్ వల్లే అందరికీ తెలియజేయడం, ప్రచారం అవ్వడం అంతా కలిసి మన ఎన్ఎంసి ఛానల్ వల్ల అవుతుందండి. ధన్యవాదాలు. ఓకే సార్, మరి మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే మాస్టర్ వెంకట్రావు గారు. మరి 46 వారాలుగా ధ్యాన భీమఖండం నడుస్తుంది. మరి ఆ 46 వారాలు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందో మీ మాటల్లో తెలియజేస్తాను కోరుతున్నాం. ముందుగా ఎన్ఎంసి ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే భీమఖండం మొదలవని కానించి 46 వారాల పాటు అద్భుతంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుగా వచ్చి ఈ చుట్టూ ఉన్న గుళ్ళు అనే ప్రతి ఒక్కరిని షూట్ చేసి అందరికీ అందిస్తూ మనకి ఎంతో సేవను అందిస్తున్న ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు వెంకట్రావు. ఇప్పటికి 46 వారాలు సోమవారాలు జరిగాయి. అద్భుతంగా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఇంటింటికి పాంప్లెట్లు ఇవ్వడం, వాళ్ళకి ధ్యానాన్ని తెలియజేయడం, అలాగే శాకాహార యొక్క గొప్పతనాన్ని, పిరమిడ్ యొక్క శక్తిని ఇంటింటికి డోర్ టు డోర్ సోమవారం వెళ్ళి ఆ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఇప్పుడు 47వ సోమవారం శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం నదురుబాద గ్రామంలో ఉత్తరా నక్షత్రం 3వ పాదం చాలా అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటున్నాం. మరి ఇందులో భాగంగా మరి ఈ కార్యక్రమం బ్రహ్మపురిలో స్టార్ట్ అవుతుంది, అశ్విని నక్షత్రంలో. మరి అక్కడి నుంచి ఇప్పుడు వరకు 46 సోమవారాలు అద్భుతంగా స్టార్టింగ్లో 30-40 మంది ధ్యానుల సమక్షంలో ఆ గ్రామం అంతా ధ్యాన ప్రసారం జరిగింది. ఇప్పుడు సుమారుగా 100 మంది పై అబవ్ వస్తున్న మాస్టర్లు అందరికీ ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే భాగంగా ఎన్ఎంసి ఛానల్ గురించి ఒక 2 మాటలు. ఎన్ఎంసి ఛానల్ నిజంగా చాలా అద్భుతం. మరి ఆ యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని షూట్ చేసి మనకందరికీ అందించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతో కూడుకున్న వ్యవహారం. మరి ఈరోజు ఉదయం మొదలై సాయంత్రం వరకు మనతో పాటు ఉండి ఆ శ్రీరామ్ గారు నిజంగా చాలా చాలా సేవ చేస్తున్నారు ఈ భీమఖండానికి. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా భీమఖండం తరఫున. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమన్నా చెప్పండి. మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ గట్టిగా క్లాప్స్ అండి. ధ్యాన భీమఖండం 47వ వారం నదురుబాద గ్రామంలో ధ్యాన భీమఖండ క్షేత్ర మహాయజ్ఞం భాగంగా మాస్టర్స్ అందరూ కరపత్రాలు పట్టుకుని ధ్యాన ప్రచారానికి బయలుదేరుతాము. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన భీమఖండానికి, నదురుబాద గ్రామానికి, పిరమిడ్ మాస్టర్లందరికీ జై హో పత్రిజీ. ఎన్ఎంసి ఛానల్ కి, ఎన్ఎంసి ఛానల్ కి, ఎన్ఎంసి ఛానల్ కి. మాకు 8 కిలోమీటర్లు. రామచంద్ర నుంచి 3 సార్. లేదండి, 13కి అవుతుంది శుక్రవారం. నేను ఆ రోజునే బయలుదేరి వస్తాను, రేపు వెళ్ళిపోతున్నాను.
కిచెన్ వర్క్ కిరాణా సదరించుకోవాలి రేపు నుంచి వస్తాను లోడు ఇదిగో ఇగో శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నదురువేద గ్రామంలో అద్భుతంగా ఈ రోజు ధ్యాన ప్రసారం చేస్తాం. అలాగే ప్రకృతి మాత చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు చెప్పండి. మాస్టర్స్ కి అందరికి ఆనందాన్ని సౌఖ్యాన్ని ఇస్తున్నాం. చెప్పండి. ధ్యానం చేద్దాం. ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. మనకి నిరంతరం రాత్రి అయినా పగలైనా నిరంతరం ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంది మనలోకి శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాస పెడదాం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, అదే ధ్యానం. హాయిగా శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచన వస్తూ ఉంటే ఆలోచన మీద ధ్యాస వద్దు, శ్వాస మీదే పెట్టండి ధ్యాస. ఒక్క 5 నిమిషాలు మాత్రమే. మనం అందరం ప్రకృతి ఒడిలో ఉన్నాం. మనం ఎంతో ఇక్కడ చల్లగా హాయిగా ఉంది. చక్కగా మనం ఇలాగా శ్వాస మీద ధ్యాస పెట్టి హాయిగా చక్కగా కూర్చున్నాడు. మనకి విశ్వం నుంచి మనకి శక్తి వస్తుంది. అపారంగా మనకి శక్తి వస్తుంది. ఆ శక్తిని తీసుకుంటాం అన్నమాట ఈ ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. అపారంగా మనలోకి ఆ శక్తి ద్వారా చక్కటి మనశ్శాంతి, చక్కటి ఆరోగ్యము, మైండ్ రిలాక్స్, సంపూర్ణమైన ఆరోగ్యము, మనశ్శాంతి, ధైర్యము అన్నీ వస్తాయి మనకి ఈ ధ్యానం ద్వారా. మంత్రాలు ఏమి లేవు, పూజలు లేవు, జపాలు లేవు, యంత్రాలు లేవు, ఏదీ లేదు. హాయిగా కళ్ళు మూసి శ్వాసని చేసి పెట్టడమే. అలాంటి ఏమీ లేవు, అలాంటి అవసరం లేదు మనకి. ఇప్పుడు పోతే చేసుకోవచ్చు. ఎనీ టైం రాత్రి అయినా చేసుకోవచ్చు, పగలైనా చేసుకోవచ్చు. ఎంత సమయాన్ని ఇస్తే అంత సాధన అవుతుంది, అంత ఫలితం మనం పొందుతాము. చక్కగా శ్వాస మీద చేసి పెట్టండి. ఒక 10 సెకండ్స్ మాత్రమే. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు, వయసుతో నిమిత్తం లేదు, చదువుతో నిమిత్తం లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస. శారీరక, మానసిక, ఆర్థిక సమస్యల నుంచి ఎవరికి వారే సమర్థవంతంగా బయటపడే మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం. కళ్ళు తెరవకుండా చేతులు తీసి కళ్ళు మీద పెట్టుకోండి. చేతులు తీసి కళ్ళు మీద అలా పెట్టేసుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ చేతులు తీసి కళ్ళు తెరిచి మీ అరిచేతులు చూసుకోండి. ముందు చక్కగా నవ్వుతూ చూసుకోండి, హ్యాపీగా నవ్వుతూ చూసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై హో పత్రిజీ. ఎలా ఉంది? కళ్ళు కూర్చుంటే ఎలా ఉంది సార్? ధ్యానం చేస్తున్నారు కదండి ఇప్పుడు. 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంది. పేరు సూర్యప్రభాకర్ గారు. క్లాస్ సార్ మీరండి. రాము గారు ఎలా ఉందండి? ధ్యానం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఉందండి. రిలాక్స్ అయ్యారా? హాయిగా ఉందండి. ఐస్ అది కూడా కూల్ గా ఫ్రీగా ఉన్నాయండి. ఇదేనండి ధ్యానం. తీసుకోండి.